హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని జనసేన బలోపేతం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు జరిగిన మీటింగ్లోని జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అయిన రామ్ తాలూరి గారు చాలా విస్తృతంగా సమావేశం జరిపి పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం అన్ని ఎలక్షన్స్లోకి నుండి పాల్గొంటామనేసి నిర్ణయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్స్లో అయినా జనసేన పార్టీ బరిలో ఉంటుంది. ప్రభుత్వం నిరుద్యోగులపై చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోగా వాళ్ళని ధర్నాలు చేస్తుంటే పోలీసులతో కొట్టించి మరి ధర్నాలని, నిరసనని ఆపేస్తుంది. ప్రతి ఒక్క నాయకులు లోకల్లో ఉన్నవాళ్ళు కానీ జనసేన పార్టీ యాక్టివ్గా ఉండండి. ప్రతి గ్రామంలో కానీ, ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ కానీ బరిలో నిలబడండి. ఎన్ని ఓట్లు వచ్చామని కాదు, మనం బరిలో ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం. పొత్తు ఉండొచ్చు మనకి. జనసేన పార్టీ అనేది టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో పొత్తు కలిసి ఉంటారా, అక్కడున్న మీ పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పొత్తు అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ బరిలోకి అయితే దిగాలి. ఏదైనా మద్దతుతో అన్నగా ముందుకెళ్ళాలి, బరిలోకి అన్న దిగాలి. ఎలాగైనా సరే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క జనసేన కార్యకర్తని కోరుకుంటున్నా, నాయకుల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఏపీలోని స్ట్రాంగ్ అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో అంతా వెళ్ళిపోయింది. అక్కడ పరిపాలన మనం ఎలా జరుగుతుంది, జనసేన నాయకులు ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా మనకి ఇంకా చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అవినీతి లేకుండా మేము పరిపాలన చేస్తామనేసి జనాలకు మనం తెలంగాణలో వెళ్ళొచ్చు. ఒక సమస్య ఉంది అని జనసేన కాడికి వస్తే అది ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు అనే నమ్మకం జనాల్లో కల్పించాలి. అప్పుడే పార్టీ కూడా బలోపేతం అవుతుంది. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అయిన రామ్ తాలూరి గారు తెలంగాణలోని పార్టీ బలోపేతం కోసం చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన శంకర్ గౌడ్ గారు కానీ, ఇంకా అగ్రనాయకులు ఆర్కే నాయుడు గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసి సీరియస్ తీసుకుంటారు. హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందుకు రాబోతున్నాయి. సో అన్ని కార్పొరేటర్లో కానీ పొత్తుంటుందా, ఒంటరిగా వెళ్తామా, పొత్తుంటుందా అనేది అగ్రనాయకులు నిర్ణయిస్తారు. ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా బరిలో అయితే ఈసారి గట్టిగా దిగబోతుంది. ప్రతి కార్యకర్త, నాయకులు సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు, మీరు వేరు వేరే పార్టీలో ఉంటున్నారు, ఇక నుండి మారండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత నీతి నిజాయితీగా ఉండి పరిపాలన చేస్తున్నారో, ఒక సమస్య తన దగ్గరికి వెళ్తే ఎలా ఇష్యూని సాల్వ్ చేస్తున్నారో మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి. మనకు కావాల్సింది అదే. ప్రతి సామాన్యుడికి కావాల్సింది సమస్య ఉంది అని వస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుందా లేదా అనేది మనకు ముఖ్యం. నీతి నిజాయితీతోటి పరిపాలన చేస్తున్నారా లేదని ముఖ్యం. నిధులు పక్కదారి మళ్ళకుండా కరెక్ట్ వేలో ఉపయోగిస్తున్నారా లేదని ముఖ్యం. ప్రతిదీ మీరు అక్కడ గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో గమనించండి, పార్టీ ఎలా ఉంది, ఎలా నీతి నిజాయితీ ఉంటుంది, వల్గర్గా మాట్లాడుతున్నారా లేదా. పక్క పార్టీతోటి మనం కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఇంతకుముందు పరిపాలించిన వైసీపీ వాళ్ళు ఎలా పరిపాలించారు, జనసేన నాయకులు 21 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మన డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, వీళ్ళందరూ ఎలా వాళ్ళ దగ్గరకు ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది ముఖ్యం. జనవాణి ప్రతిరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో జనవాణి జరుగుతుంది. ఎవరికి ఏ సమస్య ఉందని వెళ్ళినా కానీ ఆ సమస్యని సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేసి మొత్తాన్ని సమస్యని క్లియర్ చేస్తున్నారు. జనసేన పార్టీ సామాన్యులు కోరుకున్న పార్టీ. సామాన్యులు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో నాయకులు అలా ఉంచే పార్టీ. అవినీతి లేకుండా పరిపాలన చేయడం అనేది అసాధ్యం. అది కేవలం జనసేనతో మాత్రమే సాధ్యమవుతుంది. ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు అవినీతి లేకుండా ప్రతి రూపాయిని, గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని గ్రౌండ్ లెవెల్ ఎట్లా కష్టపెడుతున్నారని తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఫండ్ని అడవి తల్లి బాటకి కానీ, అమరజీవి జలధారకు కానీ ఎలా కరెక్ట్ వేలో ఉపయోగిస్తున్నారనేది మీరు అబ్జర్వ్ చేయండి. అది తెలంగాణలోని జనాలకు వివరించండి. మీరు సోషల్ మీడియా ద్వారా వివరిస్తారా, లేకుంటే బంధువులకి వాళ్ళకి వీళ్ళకి వివరిస్తారా అనేది మీ ఇష్టం. మనకి ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, సోషల్ మీడియా పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా చాలామందికి వివరించవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మనం పోటీలో ఉండాలంటే ఖచ్చితంగా
మనం ఏం చేస్తాము, ఎలా ఉంటాము అనేది ప్రజలకు చాలా వివరించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అన్నీ వివరించండి. 1, 2 ఏ ఎన్నిక వచ్చినా కానీ బరిలో ఉండండి. సాధ్యమైతే డైరెక్ట్గా బరిలో ఉండండి, లేదా మద్దతు ఇచ్చుకుంటూ మీరు బరిలో ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోని ఎన్నికలు అనేవి చాలా కీలకం. ప్రతి పార్టీ తమ ఉనికి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బరిలో ఉండాలి, ఎన్నికల పోటీలో ఉండాలి. నువ్వు గెలిపోవడంలో సర్వసంగతి, నీకు ఎన్ని ఓట్లు వచ్చినది సర్వసంగతి. ఖచ్చితంగా అయితే బరిలో ఉండాలి. ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కూడా జనసేన నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఓటు వస్తుందా రాదా తర్వాత సంగతి. మనం ఎంత నీతి నిజాయితీగా పోరాటం చేస్తాం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క జన సైనికులకి నేను చెప్పి ఇది ఒకటే, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని ఎన్నికల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ జై తెలంగాణ, జై జనసేన.